మీరు కలలో భార్య ఓడిలో పడుకున్నట్టు చూసినట్లయితే దానికి కొన్ని ముఖ్యమైన భావనాత్మక మరియు ఆధ్యాత్మిక అర్థాలు ఉంటాయి. కలలో భార్య ఓడిలో పడక తెలుగులో అర్థం. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. 1. ప్రేమ మరియు స్నేహ బంధం. ఈ కల ప్రధానంగా సూచించే విషయానికి గ్రేటర్ దేన్ మీరు భార్యతో ఉన్న సంబంధాన్ని మానసికంగా ఎంతో సాన్నిహిత్యంగా, ప్రేమతో కూడినదిగా భావిస్తున్నారని. గ్రేటర్ దేన్ మీరు జీవితంలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని భద్రతగా, ఆత్మీయంగా చూస్తున్నారని సూచించవచ్చు. 2. మనశ్శాంతి మరియు విశ్రాంతి కోరిక. ఈ కల మరో అర్థం. మీరు ఆరామం, భద్రత లేదా మనశ్శాంతిని కోరుకుంటున్నారని. భార్య ఓడిలో పడక అనేది చింతల నుండి స్వేచ్ఛ, రిలీఫ్ ని సూచించవచ్చు. 3. కుటుంబంలో సంతోషకరమైన సమయం. ఈ కలను శుభ సంకేతంగా కూడా పరిగణిస్తారు. కుటుంబంలో శుభవార్త, భార్యతో బంధం బలపడటం, కుటుంబ ఆనందం పెరగడం వంటివి జరగవచ్చు. భావోద్వేగం ఆధారంగా అర్థం మారుతుంది. కలలో మీరు ఎలా అనిపించుకుంది? అర్థం: శాంతిగా, హాయిగా ఉన్నట్టు అనిపించితే బంధం బలపడే సూచన. భయంగా లేదా అసౌకర్యంగా అనిపించితే లోపల ఉండే అసంతృప్తి లేదా పరిష్కరించాల్సిన సమస్య. ఆమె ముఖం స్పష్టంగా కనపడకపోతే మీ భావోద్వేగాల్లో కొంత అస్పష్టత లేదా దూరం. ఉపసంహారం: కలలో భార్య ఓడిలో పడక అనేది సాధారణంగా శుభమైన కల. ఇది ఆత్మీయత, భద్రత మరియు పరస్పర బంధానికి బలమొచ్చే సూచనగా భావించవచ్చు. మీరు ఆ సమయంలో ఏమైనా మాట్లాడారా? భార్య హావభావాలు ఎలా ఉన్నాయి అని చెబితే ఇంకా ఖచ్చితమైన అర్థం చెప్పగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్